గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రస్తుతం నేను ఇప్పుడే హోలీ వీడియో చేసుకుంటూ వెళ్తున్నాను. దుల్బేట్లో ఉన్నాను. ఇక్కడ రోడ్డు మీద ఇగో ఇలా పెట్టారు. దీన్ని కామదానం అంటారంట. ఒకసారి మీరు చూడొచ్చు. రోడ్డుకి ఇట్లా పెట్టేసి కర్రలతో పాటు కొన్ని విధంగా చేయడం జరిగింది. దీన్ని ఎందుకు చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ కాలనీ పెద్దలు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, చెప్పండి. ఈ రోజు కామదహనం అయితే ప్రహ్లాదుని ఏదో విధంగా చంపాలి అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ చెల్లెలైనటువంటి హిరణ్యకశిపుని చెల్లెలు ఆమె ప్రహ్లాదుని తీసుకొని మంటల్లో కూర్చుండిపోతాయి అన్నమాట. అది ఇది కామదానం. ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రయత్నం. ఆమె హోలీ మాత అంటారు. ఆమె ప్రహ్లాదుని కాల్చిపోయి ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాలుస్తే కానీ ఆమె చనిపోతుంది. ప్రహ్లాదునికి ఏమి కాదన్నమాట. ఈ విధంగా చేయడం కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నాం కోసం. ఎప్పుడు అంటే హోలీకి ఎన్ని రోజులు ముందు చేస్తారు ఈ విధంగా? ఏమిటైనా చేస్తాం. హోలీ వన్ డే ముందే. ఇలా హోలీ ఉంటే ఇలా చేస్తాం. తర్వాత 2 రోజులు నెక్స్ట్ డే హోలీ ఆడతారు. మళ్ళీ కలర్స్ నెక్స్ట్ డే ఆడతారు. రేపు గ్రానం ఉందని చెప్పి రేపు హోలీ ఆడతలేరు. ఎల్లుండి 4 తారీఖు హోలీ పండుగ. ఓకే, సో అసలు చరిత్ర ఇది అన్నమాట. దీన్ని కామదానం అంటారు. కామదానం తెలంగాణలో కామదానం అంటాం. మొత్తానికి హోలీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇష్టమా హోలీ అంటే? చాలా ఇష్టం. మేము వారం ముందు చేస్తుంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు టైం లేదు ఎవ్వరి దగ్గర. అట్లా అంత రెడీమేడ్ అయిపోయింది. చేసుకోవట్లేదు. బట్ నేను చూస్తున్నాను, రెగ్యులర్ గా హైదరాబాద్ తిరుగుతున్నాను. చాలా చోట్ల చూసాను నేను. అంటే రెగ్యులర్ గా పెడుతుంటారు. మోస్ట్లీ నేనే చూడలేదు. బట్ ఇది ఓన్లీ తెలంగాణ సాంప్రదాయం. ఆంధ్రాలో లేదు. మన ఆంధ్రాలో వేయరు. ఇది వాళ్ళు భోగి మంటలను చేస్తారు. వాళ్ళు వేరే టైప్ లో చేస్తారు. అదేదో వాళ్ళు భోగి చేస్తారు, మనం భోగి చేయం. తెలంగాణలో భోగి చేయం, హోలీ చేస్తాం అన్నమాట. అది డిఫరెంట్. వాళ్ళకి ఒకటి, మనకు తెలంగాణ ఆంధ్రాకి ఒక డిఫరెంట్. అది ఆంధ్ర, అందుకే నాకు ఐడియా లేదు ఇట్లా చేస్తారు అని చెప్పేసి. హోలీకి ఎప్పుడు హోలీకి ఆంధ్రాలోనే ఉండే. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఇది భలేగా ఇంకా మంచిగా అలంకరించి పెద్ద పెద్ద గుట్టలు చేసిన రోడ్ల మధ్యలో చెక్కలు పెట్టి తగలబెట్టేస్తారు. దీన్ని తగలబెట్టడం ముహూర్తం ఉంటుంది. దీనికి 6:30 నుంచి 9 గంటల లోపల ఉంది ఇవాళ. ఈ రోజు దీన్ని తగలబెట్టడానికి కూడా ముహూర్తం చూసుకుని ముహూర్తం చూసి పూజ చేసినాకనే చేస్తాం. అట్లా అన్నమాట. అట్లా సో చూస్తున్నారు కదా, ఇది అన్నమాట హోలీ. అంటే ఏదో రంగులు చల్లుకొని ఆడుకోవడమే కాదు, దీనికి ఒక చరిత్ర ఉంది. అంటే ఇలాంటి విశిష్టత ఉంది. సో ఇవన్నీ చేసుకుంటారు. ప్రహ్లాదుని చంపే ప్రక్రియలో కామదాని ఆమె చనిపోతుంది. సో అదే మంటలో, సో దానికి గుర్తుగానే హోలీ చేసుకోవడం జరుగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడే చెప్పడం జరిగింది ఇక్కడ వాళ్ళు. అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకు? విష్ణువుని పూజిస్తున్నాడు అని చెప్పేసి. సో విష్ణువుని పూజిస్తున్నాడు అని చెప్పేసి హిరణ్యకశిపుడికి నచ్చకపోవడంతో ప్రహ్లాదుని ఎంత ట్రై చేసినా ప్రహ్లాదుడు చనిపోడు. దానికి కోసము హోలిక, వాళ్ళ చెల్లి హోలిక ఎవరైతే ఉంటుందో ఆమెకి ఒక వరం ఉంటుంది. మంటల్లో కాలిపోకుండా ఉండే వరం ఉంటుంది. ఆ వరం వల్ల ఇక ప్రహ్లాదుని చంపేద్దాం అని చెప్పేసి మంటల్లో కూర్చుంటుంది అనమాట. హోలిక మన ప్రహ్లాదుని పట్టుకొని మంటల్లో కూర్చుంటుంది. కానీ హోలికకి మంటల్లో కాలిపోయిన వరం ఉంది కదా, ప్రహ్లాదుడు చనిపోతాడనే ఉద్దేశంతో చేస్తారు. కానీ ప్రహ్లాదుడు విష్ణువుకు ప్రార్థించడంతో అదే మంటల్లో హోలిక చనిపోతుంది. సో హోలిక చనిపోయిన తర్వాత అప్పుడు చెడుపై మంచి గెలిచింది అన్న ఉద్దేశంతో దీన్ని హోలీగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే హోలీకి ముందు రోజే ఇలాంటివి దహనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే చెడుపై మంచి గెలిచింది అన్న ఉద్దేశంతో. అది అన్నమాట పరిస్థితి. సో దీని వెనుక ఉన్న చరిత్ర ఇది. చాలా బాగుంది కదా. మీలో ఎంతమందికి ఈ చరిత్ర తెలుసు? మీకు ముందుగానే తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.